పెద్దలారా ఆత్మీయులారా, ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, కులం మతం పార్టీ వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉండటం, తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమన్వయంతో ఎంపీతో సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప తిరుగుతుంటే, అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేట్టు చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళకు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎంపీ జగన్మోహన్ గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి అని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదం కోరుకున్నాడు. ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా కూడా అత్యధిక మెజారిటీ గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసే బాధ్యత
ప్రజలది ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్న 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లాంటి చర్యల మీద అయితే తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు, ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు ఎక్కడ చేసినా ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈసీకి కంప్లైంట్ ఇస్తాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని విధాల జిల్లాల నుంచి ఆయనకు అండగా నిలటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, వారు కూడా ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సంబంధిత పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయం ప్రకారమే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్వయం చేస్తూ అన్ని సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ మా పార్టీ అంటూ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సామాజిక న్యాయమే లేదు. అంటే అది కాపుగా నేను చెప్తున్నాను, ఒక్క కాపు సీటు కూడా ఈ సామాజిక వర్గం మన ఒంగోలు పార్లమెంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు బాలాజీకి అంటే పర్చూరు నియోజకవర్గాన్ని కూడా బలిజ కమ్యూనిటీకి కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ పెట్టుకొని కూడా జనసేన పార్టీ మాకు అందరిని కలిసి చేస్తున్నామని చెప్తా కూడా ఆయన ఒకరికి కూడా ఇవ్వకుండా ఈ పార్లమెంట్ కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఒక కాపు సీటు కూడా కేటాయించలేదు. మళ్ళీ జనసేన కొత్తు జనసేన మేము ఉన్నామని అంటున్నాడు. జనసేనకి ఎంత సపోర్ట్ చేస్తున్నది పబ్లిక్ అందరికీ తెలుసు. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఆయన స్వార్థం కోసం పెట్టుకొని ఆ ఇచ్చిన 21 సీట్లలో కూడా ముందు మేమంతా 70 సీట్లు 80 సీట్లు ఇస్తారేమో అనుకున్నాం. అక్కడి నుంచి 23 ఇచ్చిండు. 23 నుంచి కూడా 21 ఇచ్చేసిండు. మళ్ళీ 21లో కూడా 14-15 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉండే దాంట్లో ఒరిజినల్ జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ విధంగా న్యాయం చేసిన దానివల్ల ఇప్పుడు జనసేన నాయకులు, కాపు నాయకులు కూడా అందరికీ అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా కాపులు కానీ బల్జాస్ కానీ అందరు కూడా జగన్ వెంటనే ఉంటారని కూడా డెఫినెట్గా చెప్తున్నాను నేను. 100% ప్రతి ఒక్కరిలో కూడా ఆ అపోహ అనేది పోయింది. ఇంతకుముందు ఏదో చేద్దాం తెలుగుదేశం ఉమ్మడి జగన్ ఉమ్మడి కూటమి అభ్యర్థికి అందేస్తాం అనేది మాత్రం అబద్ధం. అది ఇప్పుడు చాలామంది కూడా వైఎస్ఆర్ అమ్మడి ఉన్నారు, చాలామంది వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి 100%గా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా నేను 100% చెప్తున్నాను. 100% జరిగే విషయం కూడా ఇది. ఇంతకుముందు మా దర్శన కాపు సీట్ని కూడా ముందు జనసేన కేటాయించి దాన్ని మళ్ళీ తీసేసి వాళ్ళ కోసం, ఆయన సామాజిక వర్గం కోసం అని చెప్పి మళ్ళీ ఆ సీట్ని కూడా తెలుగుదేశం తీసుకున్నారు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అడగండి, తెలుగుదేశం వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్పింది కరెక్ట్గా. ఎవరు సీఎం గారు కాపు నేస్తం పెట్టారు కదా, కాపు నేస్తం చెప్పారు. కాపు మహిళలకు కూడా
ఆయన ఎన్నో సంక్షేమ పథకాల్లో కూడా ఇచ్చేసి ప్రతి 15,000 రూపాయల లెక్కన కూడా ప్రతి సంవత్సరం కూడా కేటాయించకూడదు. ఒక ఇయర్ తప్పకుండా ఇచ్చారు. అదే ప్రతి ఇయర్ కూడా అదే ఆ విధంగా చేసిన దాంట్లో కాపు నేస్తం అనే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టింది. కాబట్టి అది కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంబడే ఉండాలన్నట్టు ఎటువంటి సందేహం లేదు. కాకుంటే కొందరు కాపు నాయకులు మా వాళ్ళు కొందరు ఉన్నారో తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు వీళ్ళంతా మదని ఆయన చేసే మోసాలు ఈ 15 రోజుల్లో చాలా గ్రహించుకుని ఇప్పటికే చాలా గ్రహించుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా గ్రహించుకొని జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేస్తారు, వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. మాకన్నీ తెలుసు కాబట్టి మేము ఎక్కడికి పోకుండా కూర్చున్నాను. దానికోసం ఇక్కడ మీరు చూశారు అన్ని సీట్లన్నీ కూడా కూటమికే వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నిన్న బస్సు యాత్రలో కూడా చూశాను, మీరు బ్రహ్మరథం పట్టారు ఎక్కడ గోదావరి జిల్లాలలో. అంటే దాని అర్థం ఏందని ఆయన భ్రమపడుతున్నారు అంతే. ఏదో తొందరగా సీఎం అయిపోవాలని పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని అది జరిగే పరిస్థితి కాదు ఇప్పుడు.